ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు, చెప్పరా కొంచెం ఈ విషయం? మాది కొల్లికొల్ల అండి, ఎన్టీఆర్ జిల్లా పేన్స్పూర్ మండలం కొల్లికొల్ల. ఏం పేరు మీ పేరు? నా పేరు తిరుపతిరావు అండి. ఈ పొలం మీదేగా? నాదే అండి. ఇప్పుడు ఇదేం వెరైటీ? సైన్ 1 అండి, ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ. పోయిన సంవత్సరం మీరు ఏం వేశారు? నేను ఇది ఏంజిల్ పెట్టాను. ఏంజిల్ పెట్టా. ఓకేనా, బాగున్నాయి వెరైటీలు. ఇప్పుడు ఇది ఎట్లా ఉందండి మీకు? పర్వాలేదు, బాగా ఉందండి. బాగుందా? బాగుందా? యావరేజ్. ఇప్పుడు చుట్టుపక్కల నీకు అన్ని తోటలు ఉన్నాయి, అవి ఎట్టున్నాయి, ఇవి ఎట్టుంది. ఇది బాగుందండి. ఇప్పుడు మీరు దారిలో ఎన్నో రకాల ఫీల్డ్స్ చూసుకుంటూ వచ్చాం. ఫీల్డ్ చూసాం, పక్క చేలు అన్ని చూసాం. ఓకే, మాకు నచ్చింది సార్, బాగుంది. గుత్తులు గుత్తులు కాసింది అనుకుంటా కదా. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన విత్తనం ఇది. ఇప్పుడు మనకి రైతులు మనకి ఇదే ఫీల్డ్ లో కోస్తున్నారు. కోసే విధానం ఎట్లుందన్నారండి? కాయలు బాగా అవుతున్నాయా? కోత బాగా జరుగుతుంది. కోత బాగా 10 నుంచి 12 దాకా దిగిద్దండి. నెక్స్ట్ సారి ఇది 15-16 అయింది మళ్ళీ. ఓకే, మొత్తం మీద ఒక 26-27 క్వింటాలు ఇప్పుడు కనబడుతుంది. నమ్మకంగా ఉండకాయనే, ఇలా పోత పింద కాకుండా ఉండకాయలే 25-26 అయిద్దండి. 25-26 క్వింటాలు అయింది కదా. ప్లస్ మనకి ఇవాళ వచ్చి డిసెంబర్ 18వ తారీఖు. ఇంకా ఎక్కువ కాలం, ఇంకా టైం ఉంది. ఇంకా ఇది ఈ లెక్కన ఎంత కాపించుకోవచ్చు అండి మీకు? సుమారుగా కాసే దానికి కెపాసిటీ ఉంది. నీళ్ళు ముందు కొడితే మనకు పర్వాలేదు, కాస్తూనే ఉంటది. నల్లిమూలు కొట్టుకుంటే ఆగుద్ది. ఓకే, రైతు సోదరులందరూ గమనించి, ఇది ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి పిఎస్ షైన్ 1 అనేటువంటి వెరైటీ వేసుకున్నట్టయితే మీరందరూ కూడా ఇటువంటి దిగుబడులు పొందొచ్చు. తెగుళ్ళను తట్టుకుంటుంది, రైతుకు పెట్టుబడి చాలా ఈజీగా ఉంటుంది. బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా ఎక్కడ చూసినా చూడండి ఎంత చిక్కటి కాపుందో. రైతులందరూ వేసుకుని ఇలాంటి దిగుబడులను ప్రోత్సహించినట్టయితే మంచి దిగుబడులు వాళ్ళకు కూడా వస్తే లాభాల్లో ముందుకు నడుస్తారు.